అది ఇప్పపోయినా అది అరే అరే అట్లా ఒక మెమరాండం ఇయ్యారు ఇంకో నాయకత్వం వదిలాలి జై డ్రైవర్ అన్న దుర్మార్గమైనటువంటి పాలనను ఎండగడుతూ ఈ యొక్క ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరుగుతూ ఉన్నది. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట. ఓడెక్కేదాకా ఓడమల్లప్ప, ఓడదిగిన తర్వాత బోడమల్లప్ప అన్నట్టు ఇలా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆటో డ్రైవర్లను ఇలా చాలా ఘోరమైనటువంటి నిర్లక్ష్య వైఖరితోని చూస్తున్నటువంటి ప్రభుత్వం. ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలు కానీ ఈ యొక్క ముఖ్యమంత్రి కానీ కనీసం ఆటో డ్రైవర్లు ఈ ప్రభుత్వం ఈ మహాలక్ష్మి ద్వారా పథకం ద్వారా నష్టం జరుగుతుంది, మా ఆటోలకు ఫైనాన్సింగ్ కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము, అప్పుల పాలవుతున్నామని సుమారు 80 మంది ఆత్మహత్య చేసుకున్నా ఎక్కడ కూడా వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇలా మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్సు ద్వారా అనేక మంది ఆటో డ్రైవర్లు ఇలా రోడ్డు మీద పడ్డారు. వారికి ప్రత్యామ్నాయంగా 12,000 రూపాయలు ఇస్తామని ముందే ప్రకటించినటువంటి ఈ యొక్క ప్రభుత్వం 16 నెలలు గడిచింది. మరి ఎందుకు ఇలా ఇంత నిర్లక్ష్యం చేస్తుందని ఇలా యావత్తు ఆటో డ్రైవర్లు ఆటో ఓనర్లు అంతా కూడా ఇలా ప్రశ్నిస్తున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఇలా ఆటో డ్రైవర్లకు సంబంధించి చేస్తున్నటువంటి పోరాటానికి పూర్తిగా అండగా ఉంటుంది. గతంలో కేటీ రామారావు గారు ప్రత్యేకంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆటో యూనియన్ డ్రైవర్లకు అందరూ కూడా మద్దతు పలికినటువంటి సందర్భాన్ని కూడా మనం ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఆనాడు కేసీఆర్ గారు ఈ యొక్క తెలంగాణ ప్రాంతం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అందరికీ ట్యాక్స్ మినహాయింపు చేయడంతో పాటు అందరికీ బీమా పథకాన్ని అమలు చేయడంతో పాటు అనేక విధాలుగా సహకారం అందించినటువంటి ఎక్కడ చూసినా ఇవాళ అధికారులు, పోలీస్ అధికారులు, ట్రాఫిక్ వాళ్ళు చిత్రహింసలు పెడుతున్నటువంటి పరిస్థితి ఇలా మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఈ యొక్క దినదిన గండంగా బతుకుతున్నటువంటి ఆటో డ్రైవర్లకు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా అండగా నిలబడాల్సినటువంటి సందర్భం. ప్రతి ఒక్కరు కూడా ఇలా వాళ్లకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకున్నా కూడా స్వతహాగా వాళ్ళు నిరుద్యోగులు అయి ఉండి వాళ్ళే స్వతహాగా వాళ్ళ యొక్క వృత్తిని ఎన్నుకొని బతుకుతున్నటువంటి వాళ్ళకు అండగా ఈ యొక్క ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధి కానీ ఉండాలి. ఉండకపోతే తప్పకుండా తగిన మూల్యం ఈ ప్రభుత్వం చెల్లించుకోక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. 27వ తారీఖు జరగబోయేటువంటి హైదరాబాద్ సభకు అందరూ కూడా తరలి వెళ్ళాలని, వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి అందరూ మద్దతుగా నిలబడాలని ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతాను.